టీబీ వ్యాధి లక్షణాలు, చేయించుకోవాల్సిన పరీక్షలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం మనం ఇవాళ. నమస్తే అండి. నా పేరు డాక్టర్ శ్రీతేజ. నేను విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో పల్మనాలజిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. టీబీ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే ఆర్గానిజం ద్వారా వస్తుంది. ఇది బాడీలో ఏ అవయవానికైనా రావచ్చు. కానీ ఎక్కువగా వచ్చేది మాత్రం లంగ్స్‌కి, ఊపిరితిత్తులకి. ఊపిరితిత్తులకు వచ్చే టీబీని మనం పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం. అది కాకుండా ఇంకెక్కడైనా వచ్చే వాటిని మనం ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అంటాం. అంటే అది లింఫ్ నోడ్స్‌కి రావచ్చు, పేగులకి రావచ్చు, కిడ్నీలకి రావచ్చు, ఎముకలకి రావచ్చు, చర్మానికి రావచ్చు, ఎక్కడైనా రావచ్చనమాట. ఊపిరితిత్తుల టీబీని నిర్ధారించడానికి మనం ఏమేమి పరీక్షలు చేయాలనేది చూద్దాం. సాధారణంగా ఊపిరితిత్తుల టీబీ ఉన్నప్పుడు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి ఎక్కువగా దగ్గు, కఫంతో కూడిన దగ్గు 2 వారాలకు మించి ఉన్నా, లేదా కఫంలో ఎప్పుడైనా సరే రక్తం లాంటిది పడినా, లేదా ఆకలి తగ్గిపోవడం, లేదా బరువు తగ్గిపోవడం, సాయంత్రం పూట ఒళ్ళు వెచ్చబడినట్టు ఉండడం, చెమటలు పోయడం, నీరసం ఉండడం, ఈ లక్షణాలు ఉంటే కనుక ఖచ్చితంగా టీబీకి సంబంధించిన కఫం పరీక్ష అనేది మనం చేసుకోవాలి అన్నమాట. ఒకసారి ఈ కఫం పరీక్షలో టీబీ అనేది నిర్ధారణ అయ్యాక మనం దానికి టీబీకి సంబంధించిన మందులు అనేది పెడతాం. ఇది ఊపిరితిత్తుల టీబీకి సంబంధించి. ఈ టీబీ మందులు ఎక్కడ వచ్చినా సరే ఒక రకమైన మందులే ఉంటాయి కానీ ఏ అవయవానికి వచ్చినా సరే వాడే కోర్స్ అంటే డ్యూరేషన్ మాత్రం మారుతూ ఉంటుంది. కొన్నిటికి 6 మంత్స్ పెడతాం, కొన్నిటికి 9 మంత్స్ పెడతాం, కొన్నిటికి 12 మంత్స్ పెడతాం. వచ్చే ఇన్వాల్వ్ అయ్యే అవయవాన్ని బట్టి, ఆర్గాన్ని బట్టి మనం ఈ ట్రీట్మెంట్ అనేది పెడుతూ ఉంటాం అన్నమాట. సో ఈ టీబీ అనేది నిర్ధారణ అయ్యాక వాడుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి టీబీ రాకుండా అనేది మనం చూద్దాం. సో ఈ టీబీ మందులు అనేవి మొదలుపెట్టిన తర్వాత వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి యూజువల్లీ 1 మంత్ అలా ఆ టైంకి మొత్తం తగ్గిపోతాయి. అంటే దగ్గు తగ్గిపోతుంది, ఫీవర్స్ తగ్గిపోతాయి, ఆకలి అవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అయినా సరే ఈ ట్రీట్మెంట్ అనేది మాత్రం మధ్యలో డిస్కంటిన్యూ చేయకూడదు. కంప్లీట్గా సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయినా సరే స్టిపులేటెడ్ టైం, చెప్పిన టైం, అది 6 మంత్స్ అయితే 6 మంత్స్ డిపెండింగ్ ఆన్ ద ఆర్గన్ ఇన్వాల్వ్డ్. సో 6, 9, 12 చెప్పిన కోర్స్ మాత్రం కంప్లీట్ చేయాలి. లేదు అంటే అప్పటికి తగ్గిన మళ్ళీ రిలాప్స్ అంటాం, అంటే మళ్ళీ తిరగబట్టే అవకాశం ఉంటుంది. సో మన ఇంట్లో ఎవరికైనా టీబీ లాంటిది ఏదన్నా వచ్చినప్పుడు దాని నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనం ఏం చేయాలి టీబీ రాకుండా అనేది కూడా చూసుకుంటాం. సో ఇంట్లో ఎవరికైనా టీబీ అనేది కనుక ఉంది అంటే ఈ ఊపిరితిత్తుల టీబీ ఎస్పెషల్లీ ఇదేంటి అంటే తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనమాట. వాళ్ళు మాట్లాడేటప్పుడు లేదా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ గాల్లోకి ఆ బ్యాక్టీరియా వచ్చి దాన్ని ఎదుటి వారు ఇన్హేల్ చేసినప్పుడు వాళ్ళకు కూడా టీబీ సోకే అవకాశం ఉంది. ఇది ఊపిరితిత్తుల టీబీకి మాత్రమే ఇలా సోకే అవకాశం ఉంది. అలా కాకుండా వేరే అవయవాలకి టీబీ వచ్చినా అది వాళ్ళతో మాట్లాడడం వల్ల కానీ, వాళ్ళ పక్కన ఉండడం వల్ల కానీ ఒకరి నుంచి ఒకరికి టీబీ అనేది పాకదు. సో ఎవరికైతే ఈ ఊపిరితిత్తుల టీబీ ఉందో, లంగ్ టీబీ ఉందో, పల్మనరీ ట్యూబర్క్యులోసిస్, వాళ్ళు ఈ ఫస్ట్ 1 మంత్ అట్లీస్ట్ కొంచెం మాస్క్ అనేది యూజ్ చేసుకోవాలి. అండ్ చిన్న పిల్లలు లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అంటే వీళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతారనమాట. వీళ్ళకి నుంచి కొంచెం ఫస్ట్ 1 మంత్ వరకు కొంచెం దూరంగా ఉండేలాగా చూసుకోవాలి. వాళ్ళకి వెల్ వెంటిలేటెడ్ రూమ్స్ ఇవ్వాలి, గాలి వెలుతురు బాగా ఉన్న రూమ్స్. అండ్ ఆల్సో న్యూట్రిషన్, హెల్దీ ఫుడ్ అనేది కూడా వాళ్ళు తీసుకోవాలి. జంక్ ఫుడ్ తీసుకోకుండా హై ప్రోటీనిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాలి. ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం అనమాట. అలా కాకుండా ఇండియాలో ఏమవుతుంది అంటే సాధారణంగా మోర్ దాన్ ఆల్మోస్ట్ 50%కి మనకి లోపల టీబీ అనేది డార్మెంట్గా ఉంటుంది. అంటే టీబీ బ్యాసిలే లోపల ఉంటాయి కానీ అవి యాక్టివ్ ఫామ్లో, డిసీజ్ ఫామ్లో ఉండవు అనమాట. డార్మెంట్గా ఉంటాయి. దాన్ని మనం లేటెంట్ టీబీ అంటాం. ఈ లేటెంట్ టీబీ యాక్టివేట్ అవ్వకుండా కూడా మనం చూసుకోవాలి. ఈ లేటెంట్ టీబీ ఎప్పుడు యాక్టివేట్ అయ్యిద్ది అంటే మనకి రెసిస్టెన్స్ తగ్గినప్పుడు, అంటే డైట్ చేసినప్పుడు, లేదా డయాబెటీస్ రావడం వల్ల, లేదా ఇంకా అదర్ డిసీజెస్ లైక్ సీకేడీ, సిఎల్డీ అంటే కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, లివర్ డిసీజెస్ వచ్చినప్పుడు ఈ రెసిస్టెన్స్ అనేది తగ్గి ఈ లోపల లేటెంట్గా ఉన్న ట్యూబర్క్యులోసిస్ యాక్టివ్ అయ్యి యాక్టివ్ ట్యూబర్క్యులోసిస్ అవ్వచ్చు. సో మనం రెసిస్టెన్స్ తగ్గకుండా హెల్దీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఇవి చేయడం వల్ల ఈ లేటెంట్ ట్యూబర్క్యులోసిస్ని యాక్టివేట్ అవ్వకుండా కూడా మనం చూసుకోవచ్చు.